హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము సొరకాయ లేదా ఆనపకాయ పులుసు కూరను తయారు చేసుకుందాము. సింపుల్గా టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం ఒక చిన్న సొరకాయని తొక్క తీసి ఈ విధంగా కట్ చేసుకొని, చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. నేను ఒక చిన్న సొరకాయలో హాఫ్ ముక్కలు తీసుకున్నాను అనమాట. 2 బౌల్స్ ముక్కలు అయ్యాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక సెట్లో యాడ్ చేసుకోండి. దీనిలో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఈలోపు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. ఈ సొరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా సొరకాయ ముక్కలు 70% కుక్ అయిన తర్వాత చింతపండు నుంచి రసాన్ని తీసి 1 లీటర్ రసం వరకు యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తాలింపు పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఆవాలు చిట్టుపట్టమన్నాక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని హైలోకి మార్చుకొని ఈ పోపుని వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.